రామేంపేట మున్సిపల్ పట్టణంలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవాణి అశోక్ గుప్తా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేడు 10వ వార్డులో ఆర్యవైశ్య సభ్యులందరూ ఆమెకు తోడుగా ఉంటూ మున్సిపల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. శ్రీవాణి ఆమెదైన శైలిలో ప్రచారం చేస్తూ మహిళలకు బొట్టు పెడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ సిద్దిరాములు, కౌన్సిలర్ అభ్యర్థి శ్రీవాణిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో రామేంపేట మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిద్దిరాములు, నాగరాజు, లింగం తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. 10వ వార్డు నుంచి ఎలిశెట్టి శ్రీవాణి అని నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చాలా చేరువలు అయ్యాయి. అందరికీ సన్న బియ్యం, ఉచిత విద్య, ఉచిత బస్సు, జీరో కరెంట్ బిల్లు, కేజీ టు పీజీ వరకు 250 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూలు. ఇవే కాకుండా ఇంకా మన ఎమ్మెల్యే గారి సహకారంతో 10వ వార్డు ఇంకా అభివృద్ధి చేసుకుందాం. వార్డు సభ్యులందరి సహకారంతో చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మా సొంత మేనిఫెస్టో ఏంటంటే వార్డులో ఆడపిల్ల పెళ్ళి అయితే 11,000 రూపాయలు, ఇంట్లో ఏదైనా పెద్ద కష్టం వస్తే 5,000 రూపాయలు ఇద్దామని నిర్ణయించుకున్నాం. గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేడు మరి రామంపేట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు అయినటువంటి ఎలిశెట్టి శ్రీవాణి మరి అశోక్ గారి యొక్క 10వ వార్డులో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి 10వ వార్డులో మరి గత ప్రభుత్వము 10 సంవత్సరం నుంచి ఎలాంటి అభివృద్ధి నోచుకోలేకపోయింది. ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా ఉడక డ్రైనేజ్ ఇబ్బంది, మరి సీసీ రోడ్ ఇబ్బంది, అనేకమైన ఇబ్బందులు ఆ వార్డులో ఉన్నాయి. కాబట్టి ఇలా అతి తక్కువ సమయంలోనే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు మరి అతి తక్కువ సమయంలోనే రామంపేట మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క 10వ డివిజన్కు రావడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలను కూడా గౌరవ ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క సమస్యను ఎలక్షన్ తర్వాత మా యొక్క వార్డును రూపురేఖలే మార్చడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు మంచి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే మరి ఇందిరమ్మ ఇల్లు, మరి 200 కరెంటు యూనిట్లు, అదేవిధంగా మనకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవన్నీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మరి ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారు. మరి రామంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మరి ఇదే విధంగా మరి గౌరవ ఎమ్మెల్యే సహకారంతో అనేక విధాలుగా 10వ వార్డును అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ జై కాంగ్రెస్.